పాపం పెద్ద మొక్కతే ఎతకలేదు, మనం కూడా ఎతుకుదాం పదా. చిన్న సూది మనకు కనిపిస్తుందా? పెద్దమ్మ అన్నం తినాలంటే సూది కనపడే వరకు ఎతకాలి. అవును, లేదంటే నానమ్మ పెద్దమ్మకి పనిష్మెంట్ ఇస్తుంది. పదా వెతుకుదాం. ఒరేయ్ చింటూ, మీరంతా ఒక రోజంతా వెతికినా సూది కనిపించదురా. నాకు తెలుసు, అత్తయ్య గారు వెతికితేనే కనబడుతుంది కదూ. నువ్వు నర్మయ్. అమ్మా లత, నువ్వు చెప్పు, ఎలా వెతికితే సూది కనపడుతుంది? చెప్తానత్తయ్య. ఒరేయ్ చింటూ, అమ్మా. వెళ్ళి మన రూమ్ లో ఉన్న అయస్కాంతం తీసుకునిరా. అలాగే అమ్మా. తులసక్క, ఇప్పుడు మన లతక్క ఆ అయస్కాంతంతో ఏం చేయబోతుందో ఆమెని అడిగి తెలుసుకుందామా? ఒసే అనసూయ, ఆ సూత్తో బట్టలు బ్యాగులు కుట్టావు, అదే చేత దీని నోరు కూడా కుట్టేయలే, పీడ వదిలిపోతుంది. అమ్మో వద్దు. ఇదిగో అమ్మా. వెళ్ళు. ఇదిగోండి అత్తయ్య. ఒక్క సూది పోయిందని బాధపడుతుంటే 2 సూదులు ఇచ్చావా? నిజంగా నువ్వు గ్రేటే. నీలాంటి తెలివైన కోడలికి అత్తనైనందుకు నేను గర్వపడుతున్నాను. గర్వపడాల్సింది దానికి నువ్వు అత్తయినందుకు కాదే, అది నీకు కోడలేనందుకు. పొగడ్తల్లో కూడా పిసినారు తనవేనా? నీ పిసినారు మొహం మీద పెట్టలు రట్టయ్యా. ఏయ్, ఏమే తులసి, చూసావుగా, పైసా కట్నం తెకపోయినా నువ్వన్నీ పోగొడుతుంటే కోటి కట్నం తెచ్చిన లత అన్ని రాబడుతుంది. దాన్ని చూసైనా నేర్చుకో పొదుపు ఎలా చెయ్యాలా అని. అలాగే అత్తయ్య. వెళ్ళ. ఇక్కడ ఏం దొరకట్లేదు, బాగా ఆకలేస్తుంది. అమ్మా, ఆకలి. చిచ్చి చిచ్చి, ఏం బాలేదు. డాడీ, ఆకలేస్తుంది డాడీ, బిస్కెట్ తింటాను. చీప్ గా బిస్కెట్ ఏంట్రా? ఇంట్లోకి వెళ్ళాక బిర్యానీ తినిపిస్తా. అప్పటిదాకా నేను ఆగలేను. చీప్ గా ఏంట్రా ఈ గొడవ? ఇంట్లో ఇడ్లీలు తిన్నావా? వచ్చే దారిలో వడలు తిన్నావా? పంతులు గారిని ఎక్కించుకునే దగ్గర పూరీలు తిన్నావు. అంతలోనే ఆకలి అంటున్నావు. అయ్యా, అబ్బాయి గారి ఆకారం గోల్కొండ ప్రాకారం లాగా ఉన్నా ఆహారం మాత్రం పద్ధతి ప్రకారం తింటారేమో అనుకున్నానండి. కానీ అబ్బాయి గారి ఆకలి చూశాక పీకల దాకా పెట్టకపోతే మనకి నూకలు చెల్లిపోతాయేమోనని భయంగా ఉందండి. ఆయన అడిగిన బిస్కెట్లో చాక్లెట్లో ఇప్పిచ్చేస్తే. చీప్ గా చాక్లెట్స్ ఏంటండి? లోపలికి వెళ్ళాక ఆమ్లెట్ పెట్టిస్తా. పదండి. అయితే చీపుగా ఒకటి కాకుండా 2-3 పెట్టించండి. అలాగే. నాకు కాదు, మీ అబ్బాయికి. పదండి. ఇంత చిన్న ఖర్చీఫ్ కుట్టడానికి ఇంత దారం వాడావా? నీకసలు జాగ్రత్త లేకుండా పోతోంది. ఈ దారంతో 10 జతల బట్టలు కుట్టొచ్చు. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య గారు. రండి కూర్చోండి. ఈ చీపేశ్వరం గాడొకడు కోట్ల రూపాయల ఆస్తున్నా కూతురు దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం కాయో పండో కూడా తీసుకురాడు. మనోడు అడిగితే చీప్గా పళ్ళేంటి అని పళ్ళు ఇకిలిస్తాడు.
ఆ బండ బకాసురుణ్ణి నాకు తగిలిస్తాడు.